హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి తారీఖు వచ్చేసి 4వ తారీఖు మార్చి నెల 2025 మంగళవారం. ఈరోజు కనుక మనం చూసుకుంటే మిర్చి యాడికి దగ్గరగా 1,50,000 బస్తాలు అయితే రావడం జరిగిందండి. ఈ 1,50,000 బస్తాలే కాకుండా అంటే ఇది యార్డుకి వచ్చినాయి. ఇవి కాకుండా గోడాలు ఉంటాయి. గోడాల్లో దగ్గరగా ఒక 30,000 దాకా, ఏసీలకి ఒక 20,000 దాకా ఎక్కినట్టయితే మనకి సుమారుగా అర్థమవుతుంది. ఏదైనా టోటల్గా అయితే 1,50,000 బస్తాలు అయితే మనం అనుకోవచ్చు. అంటే నిన్న దగ్గరగా 2,50,000 అట్లా వచ్చినాయి. నిన్నటి మీద ఇలా కొద్దిగా తగ్గినాయి. అయితే మనం కనుక ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మనం ఫస్ట్గా తేజాల నుంచి మొదలు పెట్టుకుంటే రైతు సోదరులారా, ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోని మటుకు ఎక్కడా స్కిప్ చేయొద్దండి. మీరు ఇదొకటి మటుకు మీరు గమనించండి. మనం ఈరోజు కనుక మార్కెట్ కనుక చూసుకుంటే మనం చెప్పే రేట్లు మీడియాల కానించి డీలక్స్ వరకు ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. వీడియో మటుకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. మరి ఫస్ట్గా మనం తేజ కనుక చూసుకుంటే మార్కెట్ వచ్చేసి మీడియాలు 10,000 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,300 నుంచి 12,500 వరకు మీడియం బెస్ట్లు, 12,500 నుంచి 13,400 వరకు బెస్ట్లు, 13,600, 13,700 డీలక్స్లు నడుస్తున్నాయి. సుపీరియర్ క్వాలిటీ అయితే 14,000 నడుస్తుంది. రైతులు 14,500 చెప్పడం అయితే జరుగుతుంది, కానీ ఆ రేట్ అయితే పోవట్లేదండి. సుపీరియర్ క్వాలిటీ అయితే 14,000 పోతుంది. తర్వాత మనం టెస్లా 111 కనుక చూసుకుంటే ఇది 10,200 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,200 నుంచి 12,500 వరకు మీడియం బెస్ట్లు, 12,500 నుంచి 13,500 వరకు బెస్ట్లు, 13,700 డీలక్స్లు, 14,000, 14,100 సుపీరియర్ క్వాలిటీ అయితే పోతున్నాయి. దాని తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే మార్కెట్ ఇది 9,200 కానించి 13,000 వరకు అయితే మార్కెట్ ఉందండి. 9,200 నుంచి 9,800 వరకు మీడియాలు, 10,000 నుంచి 10,800 వరకు మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 12,000 వరకు అయితే బెస్ట్లు, 12,500 సూపర్ బెస్ట్లు, 13,000 డీలక్స్లు అండి. రైతు సోదరులారా, నేను ఒక చిన్న మాట చెబుతా వినండి. మనం ఈ మాట మన ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే రేట్లు మీరు 100% గెరగీసుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పే రేట్లు యాడ్లో బేరం అయ్యే రేట్లు చెబుతున్నాను. ఈ యాడ్లో బేరం అయిన తర్వాత మనం మచ్చుకెళ్తాం. కాయలు కొనుక్కునే వాళ్ళు, వ్యాపారస్తులు, అమ్మే రైతులు అయితే మచ్చుకెళ్ళినప్పుడు ఆడ కాయ నాణ్యతను బట్టి కాయ అట్లా ఉన్నది ఎట్లా ఉన్నది అనేసి ఒక 100 నుంచి 150 రూపాయలు, 200 రూపాయలు అయితే తగ్గించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే రేట్లు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు అటు ఇటుగా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనం సింజంటే బ్యాడీ డాల్ఫై 3 కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ ఉందండి. 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 9,000 నుంచి 9,500 మీడియాలు, 9,800 నుంచి 10,500 మీడియం బెస్ట్లు, 10,800 నుంచి 11,400 బెస్ట్లు, 11,600 సూపర్ బెస్ట్లు, 12,000 అయితే డీలక్స్లు అండి. ఈ డాల్ఫై 3 గురించి ఒక్క మాట చెబుతా వినండి. గతంలో ఇదే డాల్ఫై 3 ఒకనొక దశలో 25,000, 30,000, 35,000, 40,000 కూడా కళ్ళల్లో అమ్మటం జరిగిందండి. ఈ యొక్క విషయాన్ని మీరు కొద్దిగా గమనించండి. ఇప్పుడే కొద్దిగా గత సంవత్సరం నుంచి అంటే 2024 మార్చి కాడి నుంచి రేట్లు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు 2023, 2022, 2021 ఆ టైంలో అయితే మంచిగా రేట్లు అయితే బాగున్నాయండి. తర్వాత మనం 2043 కనుక చూసుకుంటే రైతు సోదరులారా, ఇది 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ ఉంది. ఈ 2043 వచ్చేసి మీడియాలు 10,000 నుంచి 11,000, మీడియం బెస్ట్లు 11,200 నుంచి 12,200, బెస్ట్లు 12,400 నుంచి 13,500, సూపర్ బెస్ట్లు 13,700, డీలక్స్లు అయితే 14,000 అండి. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 14,200, 14,300 అయితే వేయటం జరుగుతుంది. ఈ 2043 గురించి ఒక మాట అండి. మనం గతంలో చూసుకున్నాం. ఎప్పుడంటే 2023లో మార్చి నెలలో ఈ 2043 కల్లాల్లో దగ్గరగా 45,000 నుంచి 60,000 వరకు అయితే అమ్మడం జరిగింది. ఆ 2023 మార్చిలో బాగా రేట్లు ఉన్నాయనేసి తర్వాత 2043 ఎక్కువ విస్తీర్ణం వేశారు. ఎక్కువ విస్తీర్ణం వేసిన తర్వాత 2024 మార్చికి వచ్చేసరికి బాగా విపరీతమైన దిగుబడి రావడం వల్ల, బస్తాలు ఎక్కువ రావడం వల్ల ఈ 60,000 రూపాయలు అమ్మిన కాయలు దగ్గరగా 13,000, 14,000 పడిపోయిందండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా 2043కి కొద్దిగా రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు తగ్గాయి. 2043కి అయితే కొంచెం రేటు పెరిగిద్దని అయితే మాకు కొద్దిగా అనిపిస్తుంది.
మీరు 2043 వేసిన రైస్ సోదరులు అయితే మంచిగా కాయని గ్రేడింగ్ చేసుకొని మంచిగా డ్రై చేసుకొని ఒకవేళ మీకు కనుక ఏసీలో కనుక నిలవబెట్టుకునే ఆర్థిక స్తోమత కనుక ఉంటే పెట్టుకోవచ్చు అని అయితే కొద్దిగా అనిపిస్తుంది. 2043కి రేటు పెరిగిద్ది అనేసి అనిపిస్తుందండి. తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. నెంబర్ 5 మీడియాలు 10,000 నుంచి 11,000, మీడియం బెస్ట్లు 11,300 నుంచి 12,300, తర్వాత బెస్ట్లు 12,500 నుంచి 13,500, సూపర్ బెస్ట్లు 14,000, డీలక్స్ క్వాలిటీ అయితే 14,200. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఆర్మర్ అయితే మార్కెట్ బాగా తక్కువగా ఉందండి. మిర్చి బస్తాలు అయితే ఆర్మర్ బాగా వస్తున్నాయి. ఆర్మర్ రేట్ కనుక చూసుకుంటే 8,000 నుంచి 10,200 వరకు అయితే రేట్ ఉంది. 8,000 మీడియాలు, 8,500 మీడియం బెస్ట్లు, 9,000 బెస్ట్లు, 9,500 సూపర్ బెస్ట్లు, 10,000 అయితే డీలక్స్లు, 10,200, 10,300 సుపీరియర్ క్వాలిటీ అయితే వేస్తున్నారు. తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే ఆర్మరు క్లాసిక్ కుడేడంగా దాదాపు 100-200తో అదే రేట్లు ఉన్నాయండి. ఒకసారి చూడండి క్లాసిక్ రేట్లు. క్లాసిక్ రేట్లు వచ్చేసి 7,500 నుంచి 8,000 వరకు మీడియాలు, 8,200 నుంచి 8,800 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,500 బెస్ట్లు, 9,700 సూపర్ బెస్ట్లు, 10,000 అయితే డీలక్స్లు, సుపీరియర్ క్వాలిటీ 10,200, 10,300 అయితే క్లాసిక్ నడుస్తుందండి. రైస్ సోదరులారా, మీరు వీడియో వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే విషయాలు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెబుతుంటాను, అవి మటుకు మీరు మిస్ అవుతుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. తర్వాత మనం కనుక షార్కోన్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 9,000 నుంచి 9,500 మీడియాలు, 9,600 నుంచి 10,300 వరకు మీడియం బెస్ట్లు, 10,500 నుంచి 11,000 వరకు అయితే బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు, 12,500 సుపీరియర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే 12,500 పడుతుందండి. తర్వాత మనం 341 కనుక చూసుకుంటే మార్కెట్లో 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 341 10,000 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,300 నుంచి 12,300 వరకు మీడియం బెస్ట్లు, 12,500 నుంచి 13,500 బెస్ట్లు, 14,000 సూపర్ బెస్ట్లు, 14,200, 14,300 అయితే డీలక్స్లు పడుతున్నాయండి. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 10,000 నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 10,000 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,000 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,000 నుంచి 13,000 వరకు అయితే బెస్ట్లు, 13,200 సూపర్ బెస్ట్లు, 13,500 అయితే డీలక్స్లు నడుస్తున్నాయి. దాని తర్వాత మనం చూసుకుంటే 273 అండి. 273 వచ్చేసి 9,000 నుంచి 12,300 వరకు అయితే మార్కెట్ ఉంది. 9,000 నుంచి 9,700 వరకు మీడియాలు, 10,000 నుంచి 10,800 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,700 బెస్ట్లు, 12,000 అయితే సూపర్ బెస్ట్లు, 12,300 డీలక్స్లు, 12,700 అయితే సూపీరియర్ క్వాలిటీ అయితే నడుస్తుందండి. అయితే రైస్ సోదరులు ఇక్కడ మనం కొన్ని రకాలు మాత్రమే కొద్దిగా స్పీడ్గా అయితే మార్కెట్ ఉంది. మనం కనుక చూసుకుంటే తేజ ఒకటి, టెస్లా 111 ఒకటి, 2043 ఒకటి, నెంబర్ 5 ఒకటి, 341 ఒకటి, ఇలా మనం చూసుకుంటే ఈ రకాలైతే 14,000 కాసుకొని హైయెస్ట్లు ఒక 200-300 అటు ఇటుగా పడుతున్నాయి. మిగతా రకాలైతే ఇంకా 10,000 ఆ రేంజ్లో అయితే పడుతున్నాయి. అయితే మార్కెట్ అయితే భవిష్యత్తులో పెరిగిద్దా తగ్గిద్దా అని కనుక మనం ఆలోచన చేసుకుంటే కొంతమంది అయితే రేటు పెరుగుతుంది మార్చి నెలలో, కొంతమంది అయితే మార్చి 15 నుంచి రేటు పెరుగుతుంది, మార్చి 20 నుంచి రేటు పెరుగుతుంది అయితే కొంతమంది అయితే ఛానల్స్లో చెప్పడం జరుగుతుంది. మార్చి 20వ తారీఖు నుంచి రేటు పెరుగుతుంది అని అనిపిస్తే నేను ఒక 10,000 బస్తా, నువ్వు ఒక 10,000 బస్తా, వాళ్ళు ఒక 20,000 బస్తా, ఎవరు ఆర్థిక స్థోమత తగ్గట్టు వాళ్ళు కొని పెట్టుకుంటారండి. కాకపోతే ఇదంతా ఊహాజ్ఞానాలు. పెరిగిద్దని ఊహాజ్ఞానాల్లో రైతులని ఆశల పల్లకిలో ఎక్కిస్తున్నారు. రేటు పెరిగిద్ది అని వాళ్ళకి ముందే తెలిస్తే వాళ్ళే కొని పెట్టుకుంటారు కదా. ఎందుకని ఆగుతారు? లాభం వస్తుంది అని తెలిస్తే నువ్వైనా నేనే కొని పెట్టుకుంటాం కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేటు పెరుగుతుంది అని చెప్పేసి రైతుల ఆశల పల్లకిలో మోస్తున్నారండి. రేటు పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేము. రేటు పెరగాలి అంటే అది ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ రావాలి. ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ వస్తేనే పెరుగుతుంది. మనకి గవర్నమెంట్ మద్దతు ధర అని ప్రకటించిన తర్వాత కూడా మిర్చి రేట్లు ఇంకా ఒక 300-400 తగ్గాయే కానీ ఇంకా పెరగల. కొన్ని రకాలు 300-400 తగ్గాయి, కొన్ని రకాలు 300-400 పెరిగాయి కానీ ఇది కాలేదండి. కాకపోతే కొంతమంది అయితే రేటు పెరుగుతుంది, 20 తర్వాత పెరిగిద్ది, ఏప్రిల్లో పెరిగిద్ది. ఏప్రిల్ నెలలో పెరిగే సంగతి ఇప్పుడు ఎలా అర్థమవుతుందండి? అర్థం కాదు కదా. కాబట్టి ఈ రోజున మార్కెట్ని బట్టి, ఈ రోజున పరిస్థితిని బట్టి మన కాయలు అమ్ముకోవాలా లేదా అని రైతు సోదరులు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే మార్కెట్ 9,000 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 9,000 నుంచి 9,600 మీడియాలు,
9,900 నుంచి 10,700 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,700 బెస్ట్లు, డీలక్స్లో అయితే 12,000, సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500 అయితే బంగారం నడుస్తుంది. తర్వాత 1081 అండి, అంటే 1081. ఈ రకం వచ్చేసి 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 9,000 నుంచి 9,600 మీడియాలు, 10,000 నుంచి 10,700 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,500 బెస్ట్లు, 11,800 సూపర్ బెస్ట్లు, 12,000 అయితే డీలక్స్లు నడుస్తున్నాయి. తర్వాత మన బుల్లెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 9,000 నుంచి 9,700 మీడియాలు, మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,800, బెస్ట్లు 11,000 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు 12,500, డీలక్స్లు అయితే 13,000 అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం రోమీ 26 కనుక చూసుకుంటే మార్కెట్ 9,000 నుంచి 12,500 అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 9,000 నుంచి 9,400, మీడియం బెస్ట్లు 9,600 నుంచి 10,300, బెస్ట్లు 10,500 నుంచి 11,000, సూపర్ బెస్ట్లు 11,500, డీలక్స్లో అయితే 12,000, సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500. తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,700 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 9,000 నుంచి 9,700 మీడియాలు, 10,000 నుంచి 10,800 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,700 బెస్ట్లు, 12,000 అయితే సూపర్ బెస్ట్లు, 12,200, 12,300 అయితే డీలక్స్లు, 12,700 అయితే సుపీరియర్ క్వాలిటీ అయితే నడుస్తుంది. తర్వాత మనం 334, సూపర్ 10 ఈ రకాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉందండి. ఇక్కడ ఒక చిన్న విషయం రైతు సోదరులారా, ఈ రకాలు తెచ్చుకునే రైతు సోదరులు ఎక్కువగా మెతకలు, చల్లదనాలు, నీళ్లు కొట్టయితే ఎక్కువగా తీసుకొస్తున్నారు. దాని కారణంగా అయితే మార్కెట్ కొద్దిగా తక్కువగా అడగడం జరుగుతుంది. మీరు కనుక మంచిగా డ్రై చేసుకొని నీళ్లు కొట్టకుండా గ్రేడింగ్ కనుక చేసుకుంటే మంచి రేటు పడటానికి అవకాశం ఉంటుంది. మీరు మెత్తటి రకాలు నీళ్లు కొట్టి కనుక తీసుకుంటే మటుకు మార్కెట్ అయితే తక్కువగా అడగడం జరుగుతుంది. మరి ఈ రకాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే ఉందే మనం చెప్పుకుంటున్నాం కదా. మరి మీడియాలు కనుకైతే 9,000 నుంచి 9,700, మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,600, బెస్ట్లు 10,900 నుంచి 11,700, సూపర్ బెస్ట్లు 12,000, డీలక్స్లు అయితే 12,500, సుపీరియర్ క్వాలిటీ అయితే 13,000 వేస్తున్నారు. రైతు సోదరులు చెప్పడం 13,500, 14,000 ఇవన్నీ చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి మార్చి 10 తర్వాత రేటు పెరిగిద్ది, మార్చి 15 తర్వాత రేటు పెరిగిద్ది, 20 తర్వాత రేటు పెరిగిద్ది అని కొంతమంది చెబుతున్నారు. దాని కారణంగా రైతులు ఆశకు పోయి రేట్లు ఎక్కువ చెబుతున్నారు. లేకపోతే ఏసీలో పెట్టుకుందాంలే అనేసి. రైతు సోదరులారా ఒకటి, మీ ఆర్థిక పరిస్థితి కనుక బాగుంటే ఏసీలో పెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి బాగలేక అప్పులు ఇలాంటివి కనుక ఉంటే మీరు సాధ్యమైనంత వరకు కళ్ళాల్లోనే అమ్ముకోవడం నయ్యం. ఎందుకంటే కళ్ళాల్లో అమ్ముకునే దానికన్నా యార్డ్లో అమ్ముకునే దానికి ఖర్చులు చాలా తేడా వస్తున్నాయి. కాబట్టి ఒక 100 ఎక్కువ తక్కువే కళ్ళాల్లోనే అమ్ముకోండి. యార్డుకి కనుక మీరు తీసుకొచ్చుకున్నారంటే వ్యాపారస్తులు అడిగిన రేటుకి మీరు ఇచ్చిపోవాల్సిందే కాయలు, మీరు డిమాండ్ చేయలేదు. అదే కళ్ళంలో కనుక్కుంటే ఒక 100 రూపాయలు ఎక్కువ మీరు డిమాండ్ చేయొచ్చు. కళ్ళానికి యార్డుకి దగ్గరగా 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు ఖర్చు తేడా వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మనం చెప్పిన రేట్లు చూశారు కదా. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.